సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ సామాజిక వర్గం గురించి మాట్లాడే స్థాయి లేదని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. కరీంనగర్లోని శుభమంగళ కన్వెన్షన్లో ఆయన సమావేశం నిర్వహించారు. రేవంత్ రెడ్డికి మతి తప్పిందని, అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని, అధికారంలో ఉన్నామని విర్రవీగి ఇష్టం వచ్చినట్లు మాట్లాడినోళ్లు ఇప్పుడు ఎక్కడున్నారో రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని లక్ష్మణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, అందుకే ప్రజల దృష్టి మార్చడానికి రేవంత్ రెడ్డి ఇలాంటి చిల్లర కామెంట్స్ చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుంటే ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఆ 2020 మ్యాచ్ ఆడడంలో కేసీఆర్ సిద్ధహస్తులని చెప్పి వారికి ధీటుగా నేను ఆడతానని చెప్పి నువ్వు ఎంత భావిస్తున్నావో, తెలంగాణ ప్రజలు ఆ రూల్స్ అతిక్రమించినటువంటి కేసీఆర్ను మట్టి కనిపించారు, కర్రు కాల్చి వాత పెట్టింది. కాబట్టి మీరు కూడా ఈ 2020 మ్యాచ్ పేరు మీద ఆ రూల్స్ను అతిక్రమించి భాషా పదజాలాన్ని ప్రయోగిస్తే మీకు కేసీఆర్ పట్టిన గతే మీకు పడుతుందని చెప్పి వారి పట్ల మమకారాన్ని నువ్వు అక్కడ ఖాతా ఓపెన్ చేయలేకపోతున్నావు, ఒక్క రన్ను కూడా చేయలేకపోతున్నావు, సున్నా ఒక్క ఎమ్మెల్యేను గెలిపించుకోలేదు పరిస్థితిని ప్రజలు కల్పించారంటే రేవంత్ రెడ్డి గారు మీరు కూడా మీ స్థాయిని మరిచి, మీ హోదాను మరిచి, తెలంగాణ సమాజం సిగ్గుతో తలవంచుకునే రీతిలో మోదీ గారి పట్ల, మోదీ గారి కులాన్ని ఆపాదిస్తూ మాట్లాడుతున్న వైనాన్ని ప్రజలు, తెలంగాణ ప్రజలు సహించరు. అంటే ఇప్పటికైనా మోదీ గారి మీద వ్యక్తిగతమైన విమర్శలకు మానుకోవాలని చెప్పి నేను మాట హెచ్చరిస్తాను. నువ్వు మొన్న అసెంబ్లీలో చెప్పావు మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చిందని. నేను ఇవాళ సూటిగా అడుగుతున్నాను ఈ వేదిక ద్వారా, 10 సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వం తెలంగాణకు, తెలంగాణ ప్రజలు పెద్దగా ఆదరించి స్టేషన్లు నిర్మించడము, స్వయంగా మీ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా కొనసాగినటువంటి మెదక్ పార్లమెంట్ సభ్యులుగా గెలిపించిన తెలంగాణ ప్రజలకు మీరు వరగబెట్టింది ఏమిటంటే మీరు మొండి చేయి చూపించారు. ప్రజలు చెయ్యి గుర్తు నమ్మి ఓటేస్తే మీరు మెదక్ ప్రజలకు మొండి చేయి చూపించి ఆ రకంగా అబాసు పాలు చేస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశ చరిత్రలో, తెలంగాణ చరిత్రలో మొదటిసారిగా మెదక్ రైల్వే స్టేషను, అదే రకంగా సిద్దిపేటకు రైల్వే స్టేషను, కొమరవెల్లికి రైల్వే స్టేషన్ ఇచ్చింది మోదీ ప్రభుత్వం. ఈ రకంగా రైల్వే ఒక మచ్చుక మాత్రం ఉదాహరణ చెప్తాను. ఇవాళ మేము మీ హయాంలో మూతపడ్డటువంటి ఈ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఈ ప్రాంతంలో ఇప్పుడు ప్రజలు గమనిస్తా ఉన్నారు. 6,000 పై చిలుకు కోట్లతో దాన్ని పునఃప్రారంభించి ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాకుండా మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు ఇవాళ ఎరువుల కర్మాగారంగా, ఎరువుల భాండాగారంగా ఇవాళ ఏ రకంగా 12,70,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేస్తున్నటువంటి ఖ్యాతి మోదీ ప్రభుత్వం కల్పించింది. మరి నిజామాబాద్ లో మా సభ్యుడిచ్చిన మాట బాండ్ రాసినటువంటి అరవింద్ గారు పసుపు బోర్డు తీసుకొస్తామని చెప్పి ఇవాళ ఆ పసుపు బోర్డు నిజామాబాద్కే కాదు ఆర్మూర్కి తీసుకొచ్చి జాతీయ స్థాయి చైర్మన్ ను ఇవాళ తెలంగాణ రైతు బిడ్డ కల్పించింది మోదీ ప్రభుత్వం. జహీరాబాద్ లో పారిశ్రామిక కారిడార్, ఇవాళ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేస్తుంది మోదీ ప్రభుత్వం. ఇందిరాగాంధీ ఎంపీగా ఉండి ప్రధానమంత్రి అయినా వరకబట్టి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ వాస్తవాలు చెప్తున్నారు. ఇవాళ ఆదివాసుల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఒక ట్రైబల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం మేరకు ఆదివాసీల యొక్క మనోభావాలకు అనుగుణంగా సమ్మక్క సారక్క పేరు మీద ఇవాళ ఆ వర్గాల ప్రజలే కాకుండా మొత్తం ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతరగా కొనసాగే పట్ల ఒక నమ్మకంతో సమ్మక్క సారక్క జాతర. వరల్డ్ పార్క్, దేశంలో 5 టెక్స్టైల్ పార్కులు వారు మంజూరు చేస్తే అందులో ఒకటి తెలంగాణ ప్రాంతానికి ఇచ్చింది మోదీ ప్రభుత్వం. బీబీ నగర్ లో ఎయిమ్స్, ఇవాళ మీ హయాంలో ఎన్ని ఎయిమ్స్
మోదీ గారు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఎన్ని ఎయిమ్స్ హాస్పిటల్స్, భారత్ మాలా ప్రాజెక్ట్ కింద 4 గ్రీన్ కారిడార్స్. మొత్తం ఈ దేశంలో తెలంగాణ అత్యంత రహదారులు వెనుకబడి ఉంటే ఆనాడు వాజ్పేయి గారు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పేరు మీద కానీ పట్టణాలకు పల్లెలకు అనుసంధానం చేస్తూ రోడ్లు నిర్మాణం చేస్తే మీ హయాంలో ఈ రాష్ట్రంలో కేంద్రంలో అధికారులు మీరు మొత్తం 50-60 సంవత్సరాలు పాలిస్తే 2500 కిలోమీటర్లు జాతీయ రహదారుల నిర్మాణం జరిగితే ఇవాళ మోదీ గారు 10 సంవత్సరాల్లోనే 2605 కిలోమీటర్లు నేషనల్ హైవేస్, దాదాపు 1,10,000 కోట్ల వెచ్చించి నేషనల్ హైవేస్, 5 వందే భారత్ ఎక్స్ప్రెస్లు తెలంగాణ, ఏరుపాలెము, నంబూరు, మల్కాన్గిరి, పాండురంగపురం మరి 753 కిలోమీటర్లతో రైల్వే ట్రాక్ కొత్తగా నిర్మాణం చేస్తుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల మందికి ఇళ్ల నిర్మాణానికి దోహదపడ్డటువంటి స్వచ్ఛ భారత్ పేరు మీద 31 లక్షల మందికి పేద ప్రజలు ఇవాళ ఏదైతే భూమిలో కాలకృత్యాలు తెచ్చుకునే దుస్థితిలో ఉన్నటువంటి మీ పాలనకు భిన్నంగా తెలంగాణలో 31 లక్షల టాయిలెట్లు ఇవాళ నిర్మించినటువంటి